అస్సలం అయికం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఫ్రైడే అండి. ఇంకా ఫ్రైడే మార్నింగ్. ఇంకా రంజాన్ అయిపోయింది కాబట్టి ఇంకా డే రొటీన్ కూడా అయితే మారిపోయింది నాకు. ఇంకా మార్నింగే అయితే లేవడం, ఇంకా ఫర్హాన్కి స్కూల్ ఉంటుంది, మార్నింగ్ స్కూల్ కదా, హాఫ్ డే స్కూల్ ఈరోజు. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేశాను. ఇంకా ఫర్హాన్ అయితే టిఫిన్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు రయాన్ కోచింగ్కి అయితే వెళ్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు అయితే నేను ఇంకా నలుగు అయితే పంపిస్తున్నాను అక్కడికి. ఎవరికనేది పేరు అయితే చెప్పనండి. ఇంకా రసం అంటే నలుగు అండి. ఇంకా మేము నలుగు అయితే పంపిస్తున్నాను ఇక్కడి నుంచి. వంటలు చేసి పంపించాలి. ఇంకా నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అలాగే ఇంకా రెడ్ చికెన్ అండి, చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ రెడ్ చికెన్ అయితే. ఇంకా అలాగే స్వీట్ అయితే చేస్తున్నాను, భాజీ రైతా ఇవంతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నలుగు పంపించేకి ఈరోజు అయితే. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. దానికన్నా ముందు అయితే ఫ్రైడే కాబట్టి కొంచెం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా వీడియో అయితే చూడండి, లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ అయితే షేర్ చేయండి ప్లీజ్. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను నేను. ఇలాగే చూడండి మీరు. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకా వీడియో అయితే అలాగే కంటిన్యూగా అయితే చూడండి. ఓకే, అస్సలాము అలైకుం. ఇంకా నేనైతే నా ఇంట్లో పని అంతా అయితే చేసేసాను. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మీకు ఇంకా స్టార్టింగ్ ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ భాజీ అంతా తుంచి పెట్టాలి. అలాగే టమాటాలు, ఆనియన్ అయితే ఇంకా కట్ చేయాలి. ఇంకా లోపల వంట రూమ్లో అయితే ఇది రెడ్ చికెన్ చేసేకైతే ఇలాగా కలిపి పెట్టేశాను. ఇది ఎంతసేపు నానబెడితే ఇంకా కర్రీ అయితే అంత టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే సేమ్యాలు చేసేకి ఇంకా పాలు వేడి చేసి పెట్టాను, నానబెట్టాను. బాదం, పిస్తా ఇవన్నీ ఇంకా ఇవి కూడా కట్ చే ఈ పనులన్నీ ఉన్నాయి. నేను వంట చేస్తూ మీకు కూడా అలాగే చూపిస్తూ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇలాగే. ఇంకా ఫస్ట్ అయితే నేను ఆనియన్ టమాటా కట్ చేయకుండా ఇంకా రెడ్ చికెన్ అయితే చేస్తున్నాను ఇక్కడ కడాయి పెట్టేసి. ఇంకా రెడ్ చికెన్ గురించి ఈ వ్లాగ్లో అయితే చెప్పాను మీకు. ఇంకా స్టూడెంట్స్కి ఇంకా జాబ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ, తొందరగా అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు అని చెప్పి ఇప్పుడు అయితే చెప్తున్నానండి. మసాలాలన్నీ అయితే నేను చెప్తాను. ఇంకా మీ చికెన్ ఎంత తెచ్చుకుంటారో దానికి తగినంత అయితే మీరు వేసుకోండి. ఇందులో వేసేది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఇంకా తగినంత ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కస్తూరి మేథి, ఇంకా పెరుగు అండి. పెరుగునే ఇందులో ఖచ్చితంగా వేయాల్సినది. ఇంకా పెరుగు, ఇంకా 1 లెమన్ జ్యూస్ ఇవి అంతా వేసి కలిపేసి ఇంకా ఒక 2 అవర్స్ అన్నా నానబెట్టాలి. మీకు కొంచెం టైం లేకున్నా కూడా కొంచెంసేపు అయితే నానబెట్టి అయినా చేసుకోవచ్చు. కానీ ఇంకా ఎంతసేపు నానబెడితే అంత బాగా అయితే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇది నెక్స్ట్ అయితే ఇంకా కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, షాజీరా వేసాను. ఇంకా అలాగే మీకు కాజు కావాలంటే కూడా కాజు వేసుకొని ఇంకా కరివేపాకైనా వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఇందులో వాటర్ కొంచెం కూడా అయితే వేయకూడదండి. ఇంకా మేము పెరుగు వేసింటాం కాబట్టి నీళ్ళు అనేది చాలా వచ్చేస్తాయి. ఇంకా మీకు గనక చిక్కగా కావాలి, కర్రీ థిక్నెస్ ఎక్కువ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కర్రీ ఉండాలి, చపాతీలోకి చాలా బాగుంటుంది అంటే ఇంకా మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు మేమైతే మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి ఇంకా కుకింగ్ అయితే తొందరగా అయిపోతుంది ఈ చికెన్ కర్రీ అయితే. ఇంకా ఇక్కడైతే నేను అన్నీ ఆల్మోస్ట్ వేసి పెట్టేశాను. చికెన్ కర్రీ అయితే అవుతా ఉంది. ఇక్కడైతే నేను బాదం, పిస్తా అయితే కట్ చేస్తున్నాను సేమ్యాన్ చేసేకి. ఇంకా ఒకటి తర్వాత ఒకటి పనీళ్ళు అయితే చేస్తూ ఉన్నాను నేను. ఆ టైం అయితే అప్పుడు 11 అయింది. ఇంకా 11 నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ పనీళ్ళన్నీ అయితే నేను. ఇంకా బాదం, పిస్తా అయితే సన్నగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా పాల్ సేమ్యా అయితే చేస్తున్నాను నేను. ఇంకా రంజాన్ ఈద్కి కూడా అయితే సేమ్యా చేయలేదు. షీర్ ఖుర్మా చేశాను కానీ సేమ్యాలు అయితే చేయలేదు నేను. అందుకని ఈరోజు అయితే సేమ్యాలు చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ సేమ్యాలు మంచిగా దూరగా అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను నెయ్యి వేసి. అలాగే ఇప్పుడు నెయ్యి వేసి ఇంకా సేమ్యాలు అయితే చేస్తున్నాను. నేను ఎక్కువ స్వీట్లోకి అయితే నెయ్యి ఎక్కువ వాడతానండి. ఇంకా మీలో కూడా ఎవరైనా ఎక్కువ నెయ్యి వాడితే ఇంకా ఎస్ అని కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి మీరు కూడా.
ఇంకా ఇక్కడైతే నెయ్యి వేసాను, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే పాలు వేయాలి. ఇక్కడ పక్కన పెట్టుకొని ఉన్నాను చూడండి. ఇంకా సేమ్యాలు పాలు అయితే పక్కన పెట్టుకొని ఉన్నాను. ఈ సమ్మర్లో ఇంకా లేడీస్కి అయితే కిచెన్లోకి వచ్చి వంట చేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ అండి. కానీ ఇంకా మాకైతే తప్పదు కాబట్టి ఇంకా తొందరగా మార్నింగ్ టైంలోనే అయితే ఇంకా లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఏ కర్రీస్ తొందరగా అయిపోతాయో ఇంకా ఆ కర్రీసే అయితే చేసుకోవాలి ఈ సమ్మర్లో అయితే. ఇంకా ఎక్కువసేపు ఉండి ఆ కిచెన్లో చేయాలంటే ఇంకా అస్సలు కాదు లేడీస్కి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, మీతో మాట్లాడుతూనే ఇక్కడైతే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసాను, పాలు అయితే వేసాను, అలాగే పక్కన అయితే చికెన్ పెట్టాను కదా, ఇంకా అది కూడా అయితే చూసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా పాలు కొంచెం పొంగితే ఇంకా సేమ్యాలు అయితే వేసేస్తాను నేను. ఇక్కడైతే నేను ఇంకా చపాతీ చేసేకి పిండి కలిపి పెడుతున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యేకొచ్చేసింది. అలాగే ఇంకా సేమ్యా అండి, అందులో సేమ్యాలు వేసాను, అలాగే కొంచెం ఉడికాక ఇంకా చక్కెర కూడా అయితే వేసేసాను నేను. ఈ పిండి కలిపే వరకు అయితే ఇంకా స్టవ్స్ అన్నీ 2 ఆఫ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే పని నాది ఇంకా ఇది అండి. ఇక్కడైతే ఇంకా ఆకుకూరలన్నీ అయితే తుంచుకుంటున్నాను. అలాగే ఇంకా ఆనియన్, టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి ఇంకా బిర్యానీ కోసం. అలాగే ఇంకా ఈ ఆకుకూర అయితే భాజీ చేసేకండి. ఇక్కడైతే భాజీకి పెట్టేసాను చూడండి. ఇంకా బిర్యానీలోకి అయితే ఖచ్చితంగా భాజీ అయితే తింటాం మన సైడ్ అయితే. ఇక్కడ చూడండి ఇంకా ఆనియన్, టమాటా, కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకొని ఉన్నాను నేను ఇంకా బిర్యానీ చేసేకి. ఇక్కడైతే భాజీ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇంకా కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఫోన్లోనే లైట్ వేసుకొని ఇంకా నేనైతే వీడియో తీసాను. ఇక్కడైతే ఇంకా బిర్యానీలు చేస్తున్నాను నేను. ఇంకా ఒకటి అయితే వాళ్ళకి పంపించేది, ఇంకోటి అయితే ఇంకా మా ఇంట్లో కోసం ఇంకా మా కోసం అయితే చేస్తున్నాను. ఈ బిర్యానీ అయితే ఇంకా మా కోసం అండి. ఇంకా ఈ బిర్యానీలు అయిపోయాక నెక్స్ట్ అయితే చపాతీ చేయాలి. అలాగే ఇంకా ఆల్రెడీ నేను రైతా కూడా అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అంతా అయిపోయాక మీకు చూపిస్తాను లాస్ట్లో. మాషాల్లా ఇంకా 1 గంటకంతా అయితే ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి సేమ్యాలు, చికెన్ కర్రీ కొంచెం థిక్నెస్గానే చేశాను. ఇంకా వాళ్ళకి పంపించేకి ఈ బిర్యానీ, ఇంకా చపాతీ, ఈ బిర్యానీ మా కోసం, ఇంకా భాజీ అండి, రైతా ఇవన్నీ అయితే రెడీ చేశాను. టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ రోజైతే. ఇంకా ఇవి అయితే వాళ్ళకి ఇచ్చి పంపించేశాను. నెక్స్ట్ అయితే ఇంకా జొహర్కి నమాజ్ అండి, ఫ్రైడే కదా ఆ రోజు. ఇంకా జొహర్కి నమాజ్ కూడా అయితే చేసుకున్నాను నేను. ఈ జొహర్కి నమాజ్ చేశాక ఇంకా మీతో అయితే వీడియో ఆన్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఇది అండి ఇంకా నేనైతే నలుగు పంపించినది. దీంతో పాటు ఇంకా పంపించేటివి, ఇచ్చేటివి అవి ఎంత అయితే మీతో అయితే నేను చూపించలేదు. ఇంకా ఇది అండి ఇంకా ఫ్రైడే రోజు ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా 1 గంట వరకు నేను చేసిన వ్లాగ్ అయితే. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.